ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అతడు దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఈ మెగా వేలంలో 27 కోట్లు దక్కించుకున్న అతడు నిన్నటి మ్యాచ్ లో 2 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 7వ స్థానంలో అతడు బ్యాటింగ్ వచ్చాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 7వ స్థానంలో పంతు రావడాన్ని క్రికెట్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. పంతు కాస్త బ్యాటింగ్ ఆర్డర్ లో 4 లేదా 5వ స్థానంలో వచ్చి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని అన్నారు. అయితే లక్నో డగౌట్ తో సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో లక్నో ఇన్నింగ్స్ సమయంలో పంతు బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్యాడ్లు, హెల్మెట్ ధరించి మెంటర్ జహీర్ పక్కన కూర్చొని ఉన్నాడు. జహీర్ తో అతడు ఏదో విషయంపై వాదించినట్లు కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ గురించే ఏదో పెద్ద డిస్కషన్ జరిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ టీం మేనేజ్మెంట్ ఏమైనా పంతును బలవంతంగా 7వ స్థానంలో బరిలోకి దింపిందా అనేది అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అందుకే అదే విషయం గురించి ఇద్దరు సీరియస్ గా చర్చించుకున్నట్లు తెలుస్తుంది.